ఎవరో ప్రకటించగా విన్నాను. ఈరోజు సువార్త ప్రకటించుచున్నాను. ఎవరో ప్రకటించగా విన్నాను. ఈరోజు సువార్త ప్రకటించుచున్నాను. ఎవరో ప్రకటించగా విన్నాను. దేవుని పరిశుద్ధ నామమునకు స్తోత్రములు. మరి ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి వారందరికీ, అలాగే ముఖ్యంగా మరి ఈరోజు మనకి వాక్యోపదేశము చేసేటటువంటి మరి సుబ్బారావు గారు, వారు హైందవ కుటుంబంలో నుంచి రక్షణ పొంది పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లిగూడెం మండలం పెదతాడేపల్లి శివారు వెల్లమిల్లి స్టేజ్ దగ్గర షాలేము ప్రార్థనా మందిరంలో వారు చేస్తున్నటువంటి సేవ ఎంతో ఘనమైనది. వారు కమ్మ వారి కుటుంబాన్ని నుంచి రక్షించబడ్డారు. ఎంతో విశ్వాసంతోటి ఆ సంఘాన్ని నడిపిస్తూ, ఎంతో బలపరుస్తూ, మరి అనేకమైనటువంటి ప్రాంతాల్లో సేవ చేస్తూ వారు వాడబడుతూ ఉన్నారు. మరి వారు కొన్ని కార్యక్రమాలు ఇంతకు ముందు టీవీ ఛానల్స్లో కూడా మాట్లాడారు. ఈరోజు ఇక్కడ కూడా వారు మాట్లాడబోతున్నారు. మరి అపోస్తులుడైనటువంటి పౌలు గారు రక్షణ పొందకముందు మరి ఆయన అనేకమైనటువంటి క్రైస్తవులను అనేక హింసలు పెట్టారు. కానీ ఆయనకి మారు మనసు వచ్చిన తర్వాత మరి పౌలుగా మార్చబడ్డారు. ఎందుకంటే మధ్యాహ్న కాల సమయంలో దేవుడు ఆయన్ని పట్టుకొని మరి పడగొట్టినప్పుడు ఆయన చూపు పోగొట్టుకున్నారు. సౌలా సౌలా నన్నేలా హింసిస్తూ ఉన్నావు నీవు అని దేవుని వద్ద నుండి చక్కని స్వరము ఆయనకి వినబడగా అప్పుడు పౌలు తేరుకొని నిలబడి తర్వాత మరి ఎంతోమంది చెప్పినటువంటి మాటలను బట్టి కూడా ఆయన తన మనస్సును మార్చుకొని రక్షణ పొంది ఆ సౌలల్లా అపోస్తలుడైనటువంటి పౌలుగా మార్చబడి మరి ఆయన బైబిలు చరిత్రలో నిలిచిపోయారు. అటువంటి పౌలు గారి గురించి ఈ సుబ్బారావయ్య గారు కొన్ని నెలలుగా వారు ఈ కార్యక్రమాన్ని నడిపిస్తున్నారు. అంతేకాదు మరి ఆయన రక్షణే కాదు, మనుషుల యొక్క రక్షణ గురించి కూడా వారు మాట్లాడతారు. ఆ మాటలన్నీ కూడా మీరు శ్రద్ధగా విని ఇంకనూ మారు మనసు పొందినటువంటి వారు ఎవరైనా ఉన్నట్లయితే మారు మనసు పొంది మరి ప్రభు అయినటువంటి యేసునందు విశ్వాసం ఉంచి మరి మీరు కూడా మరి మీ విశ్వాస జీవితంలో కొనసాగాలని, మరి ఒకవేళ మీ సలహాలు కూడా మాకు తెలియపరిస్తే
మరి మీ సలహాలు కూడా మేము పాటిస్తాము. కనుక ఇప్పుడు వారు మాట్లాడుతుండగా మీరు శ్రద్ధగా విని మారు మనసు లేనటువంటి వారు మారు మనసు పొందాలని, మారు మనసు పొందినటువంటి వారు తమ యొక్క విశ్వాసాన్ని ఇంకా అభివృద్ధి పరుచుకోవాలని కోరుకుంటూ, మరి దేవునికే ఈ కార్యక్రమం ద్వారా మహిమ కలగాలని మరి నేను కోరుకుంటూ ఈ చిన్ని మాటలు మనమందరి వినికిడిలో ప్రభువైన యేసుక్రీస్తు వారు దీవించి ఆశీర్వదించి మరి ఫలింప చేయునుగాక. ఇప్పుడు సుబ్బారావయ్య గారు వచ్చి వారి యొక్క సందేశాన్ని ఇవ్వవలసిందిగా వారిని కోరుకుంటున్నా. ఈ చిన్ని మాటలను దేవుడు దీవించి ఆశీర్వదించును గాక. రక్షణ మార్గము ప్రేక్షకులకు నా శుభవందనాలు తెలియజేస్తూ ఈ కార్యక్రమం ప్రారంభించుకునే ముందు చిన్న ప్రార్థనతోటి కార్యక్రమం ప్రారంభించుకుందాం. పరిశుద్ధ ఆశ్చర్యకరుడ పరమ తండ్రి, మీ ఘననామానికి వందనాలు బాబు. ఇదిగో ఈరోజు ఈ స్థలంలో ఇక్కడ మాట్లాడటానికి కొంత అవకాశం మాకు దయచేసినందుకు మీ స్తుతులు స్తోత్రములు చెల్లించుకొనుసు ప్రార్థన చేస్తున్నాం. ప్రతిఫలం దయచేయండి. గత వారంలో కొన్ని మాటలు మేము మాట్లాడుకుని మిమ్మల్ని గణపరచాలనేటువంటి ఉద్దేశంతోటి కార్యక్రమాలు జరిగించాం తండ్రి. మరి ఈరోజు మీరు ఏమి మాట్లాడించనై ఉన్నారో, ఏమి మాట్లాడాలనేటువంటి ఆదేశం ఇస్తారో మాకంటే తెలియదు, మీకు తెలుసు. మీ మహిమతోటి మీ ప్రభావాలతోటి మరి దీనుడనైనటువంటి నన్ను, పామరుడైనటువంటి నన్ను ఈ స్థలంలో నుంచోబెట్టి మాట్లాడటానికి అవకాశం ఇచ్చారు. అలాగే ఈ రక్షణ మార్గం ద్వారాగా అనేక మంది ఈ కార్యక్రమాన్ని చూసి మీ మహిమ ప్రభావాలతోటి ప్రతి ఒక్కరు కూడా విశ్వాసం పొందేటువంటి అవకాశం దయచేయమని చెప్పి మీ శ్రేష్టత, మీ ప్రసన్నత, మీ కనుదృష్టి, మీ ప్రభావాలన్నీ కూడా మరి యొక్క రక్షణ మార్గం టీవీ ప్రేక్షకులకు ఇవ్వమని చెప్పి, అలాగే రక్షణ మార్గము నడిపించేటువంటి సహోదరులను కూడా ఒకసారి గుర్తు చేసుకోమని చెప్పి, మీ మహిమైనటువంటి నామంలో ఘనతైనటువంటి ప్రభావాలు పొందడానికి సహకరించమని చెప్పి అతి శ్రేష్టమైనటువంటి ప్రభు యేసు పరిశుద్ధ నామములో వేడుకున్నాను పరమ తండ్రి. ఆమెన్, ఆమెన్. ప్రియమైనటువంటి ప్రేక్షకులకు నా శుభవందనాలు తెలియజేస్తా ఉన్నాను. యోహాను సువార్తలో 19వ అధ్యాయము 28వ వచనములో మనం కొన్ని మాటలు మనం చూసుకున్నాం గత వారములోను. అటు తర్వాత సమస్తమును అప్పటికి సమాప్తమైనదని యేసు ఎరిగి లేఖనములు నెరవేరినట్లు నేను దప్పుకొనుచున్నాను అనెను. చెరకతో నిండి ఉన్న ఒక పాత్ర అక్కడ పెట్టి ఉండెను గనుక వారు ఒక స్పంజి చెరకతో నింపి ఇసోపు పొడకకు తగిలించి ఆయన నోటికి అందించారు. చూడండి, ఇక్కడ బైబిల్ గ్రంథము ద్వారాగా ఆధ్యాత్మిక జీవితంలో మనందరం ఉండాలనేటువంటి ఆశించినటువంటి వ్యక్తి, ఎంతోమందికి జీవజలాన్ని కూడా ప్రసాదించినటువంటి ఒక వ్యక్తి ఇక్కడ సిలువ మానుపై దప్పికొన్నాను అని ఒక మాట అనేటప్పటికీ కనీసం మరి మంచినీళ్ళు కూడా ఇవ్వలేనటువంటి పరిస్థితిలో మంచినీటికి బదులు విషం ఇచ్చారని చెప్పి మనం గత వారంలో తెలుసుకున్నాం. కానీ బైబిల్ గ్రంథములో ఆయన సిలువమాను ఎక్కిన తరువాత ఆయన శిష్యులు మరి పడినటువంటి బాధలు, వేదనలు బైబిల్ గ్రంథములో ఎంతో వర్ణనాతీతమని చెప్పి ఇక్కడ బైబిల్ గ్రంథము తెలియజేస్తూ ఉంది. అలాగే ఆయన మరి సిలువ మరణము పొందిన తరువాత జరిగినటువంటిది చూసినట్లయితే ఆయన శిష్యులు ఏకాకులైపోయారు. అలాగే ఎవరి మట్టికి వాడి చెదిరిపోయినట్లుగా బైబిల్ గ్రంథంలో మనకి కనబడతా ఉన్నది. కానీ అసలు లేఖనాలు నెరవేరటానికి ఇదంతా జరిగింది. శిష్యుల యొక్క మనోభావాలు దెబ్బతినటానికి కూడా కొన్ని కారణాలు ఇక్కడ ఉన్నాయి. ఎందుకంటే శిష్యులు వారు ఆధ్యాత్మిక పరిపక్వత లేనటువంటి వ్యక్తులు, ఇక్కడ ఏం చేస్తానికి అర్హులు కాదని కూడా బైబిల్ గ్రంథం తెలియజేస్తూ ఉంది. అలాగే 21వ అధ్యాయంలోకి 1వ వచనంలోకి మనం వెళ్ళినట్లయితే, అటు తర్వాత యేసు తిబెరియ సముద్ర తీరమున శిష్యులకు మరల తన్ను ప్రత్యక్షపరుచుకొనెను. ఆయన తన్ను ప్రత్యక్షపరుచుకొనిన విధమేమనగా సీమోను పేతురును దిదుమ అనబడిన తోమాయు గలిలయలోని కానాను ఊరివాడగు నతానీయులను జబదీయ కుమారులను ఆయన శిష్యులలో మరి ఇద్దరును కూడి ఉండిరి. ఇక్కడ బైబిల్ గ్రంథంలో చూసినట్లయితే వీళ్ళు ఏకాకిలు అయిపోయారు. చివరికి వాళ్ళకి ఏమీ లేనటువంటి నిరాశ్రయత చెందినట్లుగా బైబిల్ గ్రంథం ద్వారాగా మనకు తెలియబడతా ఉన్నది. ఇక్కడ ఎందుకంటే గలిలయ సముద్ర తీరమున ఉన్నారని ఇక్కడ బైబిల్ గ్రంథం లేఖనాలు తెలియజేస్తూ ఉన్నాయి. తిబెరియ
సముద్ర తీరమున ఉండటానికి గల కారణాలు ఏమిటి అని మనం ఆలోచన చేసుకున్నట్లయితే ఆ కింద వచనములోనే కనపడతా ఉంది. చూడండి, ఒకసారి చూద్దాం. ఒకసారి 3వ వచనంలో కనపడతా ఉంది. చూడండి, సీమోను పేతురు నేను చేపలు పట్టబోవుదనని వారితో అనగా వారు మేమును మీతో కూడా వచ్చేదమనిరి. చూడండి, బైబిల్ గ్రంథములో ఇక్కడ ఒక మంచి సన్నివేశం మనకి కనపడతా ఉన్నది. ఇప్పుడు వరకు వాళ్ళు ఆధ్యాత్మిక ప్రవచనకారులు, ఆధ్యాత్మిక మార్గములో నడిచినటువంటి శిష్య బృందముగా మనకు తెలియబడతా ఉన్నది. వాళ్ళు యేసు ప్రభు శిష్యులు, అసామేషైనటువంటి వారు కాదు. ఆధ్యాత్మిక మార్గాన్ని సుముఖం చేయడానికి వచ్చినటువంటి వాళ్ళు ఇక్కడ ఎలాగున్నారు అని చెప్పి ఆలోచన చేసినట్లయితే ఆయన శిలువ మరణం పొందిన తరువాత నిరాశ్రయులై ఆధ్యాత్మిక పరిపక్వత లేకుండా వాళ్ళు ఎలా ఉన్నారు అని చెప్పి ఆలోచన చేసినట్లయితే వాళ్ళు మరి ఇక్కడ తిబిరియ సముద్ర తీరమున చేపలు పట్టడానికి మళ్ళీ తన జీవితం, పాత జీవితాన్ని ఎత్తుక్కున్నట్లుగా బైబిల్ గ్రంథం కనపడతా ఉన్నది. ఇక్కడ మరి 12 మంది అపోస్తులలోనూ మరి ఒకడు ఇస్కరియోతు యోధ మరి తప్పిపోయాడు కాబట్టి అతను లేడు. ఇంకా 11 మందిలో ఒక 4 ఏమయ్యారో మనకు పూర్తిగా ప్రస్ఫుటంగా ఇక్కడ లేదు, కానీ మరి 7 ఇక్కడ ఉన్నట్లుగా కనపడతా ఉంది. ఆ 7లో ఒక వ్యక్తి అయినటువంటి వ్యక్తి పేతురు అనేటువంటి వ్యక్తి అంటా ఉన్నాడు, నేను చేపలు పట్టబోదునని వారితో అనగా మేము నీతో కూడా వచ్చేదమనిది. వారు వెళ్ళి ధోని ఎక్కిరి కానీ ఆ రాత్రంతయు ఏమీ దొరకలేదు అని చెప్పి బైబిల్ గ్రంథంలో తెలియబడతా ఉంది. బైబిల్ లేఖనాలన్నీ యేసు ప్రభు గురించే కాదు, శిష్యుల గురించి కూడా కొన్ని నిబంధనలు, కొన్ని లేఖనాలు తెలియజేస్తూ ఉన్నాయి. ఎందుకంటే ఆధ్యాత్మిక రాజ్యానికి వారసులు కావాలని చెప్పి యేసు ప్రభు పిలిచాడు. ఆ ఆధ్యాత్మిక రాజ్యానికి వారసులు అవ్వకుండా యేసు ప్రభు శిలువ మరణం పొందాడు కాబట్టి వీళ్ళు ఏమీ లేనటువంటి నిరాశ్రయులు అయిపోయినట్లుగా బైబిల్ గ్రంథము తెలియజేస్తూ ఉంది. చివరికి దీంట్లో మనం చూసినట్లయితే మరి పేతురు నేను చేపలు పట్టబోదునని వారితో అనగా మేము కూడా చేపలు పడతాం, మాకు మాత్రం పనే ఉంది, నీతో కూడా మేము వస్తామని చెప్పి ఇక్కడ తెలియజేస్తూ ఉన్నారు. ఆ రకంగా వీళ్ళు చేపలు పట్టడానికి నిర్ణయించుకున్నారు. ఎందుకంటే ఏ పని లేదు, వారి సంపాదన లేదు, వారికి కావలసినటువంటి ఆహారం కోసం సిద్ధపాటు చేసుకునేటువంటి పనిలో పడినట్లుగా బైబిల్ గ్రంథము ద్వారాగా తెలియబడతా ఉన్నది. ఎందుకు ఇదంతా జరిగింది అని మనం ఆలోచన చేసినట్లయితే ఇక్కడ మనకు ఒక మాట మనకి కనపడతా ఉంటుంది. ఎందుకంటే ఒకప్పుడు యేసు ప్రభు అంటాడు, నన్ను వెంబడించండి, మిమ్మల్ని మనుషుల బట్టే జాలరులుగా చేస్తానని చెప్పి తెలియజేశాడు. కానీ ఇక్కడ చూసినట్లయితే వీరు చేపలు పట్టడానికి నిర్ణయించుకున్నారు. దీనికి దానికి ఉన్నటువంటి వ్యత్యాసం మనం చూసినట్లయితే ఆధ్యాత్మిక పరిపుష్టి కలగలేదు కాబట్టి, ఆధ్యాత్మిక మార్గంలో నడిచేటువంటి విధానం వీళ్ళకి తెలియలేదు కాబట్టి, యేసు ప్రభు వాళ్ళకి అవకాశం ఇవ్వలేదు కాబట్టి వాళ్ళు మళ్ళీ పాత జీవితాన్ని ఎదుర్కొన్నట్లుగా బైబిల్ గ్రంథం తెలియజేస్తూ ఉంది. మనము కూడా దేవుడిని నమ్మానని చెప్పుకుని పాత జీవితాన్ని మర్చిపోకుండా ఉంటే మనము కూడా ఈ రకంగానే పాత జీవితంలోకి వెళ్ళిపోతాం. మన జీవితాలు కూడా వీరి యొక్క జీవితాలు లాగానే ఉంటాయి. కానీ లేఖనాలు నెరవేరటానికి కొన్ని సూచనలు కనపడతా ఉన్నాయి. మరి యేసు ప్రభు శిష్యులు అంటే సామాన్యమైనటువంటి వ్యక్తులు కాదు. ఆ రోజులలో శిష్య బృందం అంటే మరి మత గురువుల దగ్గర మరి శిష్యులు అనేటువంటి వాళ్ళు ఉండేవారు. అలాగే యేసు ప్రభు శిష్యులు అంటే చాలా అద్భుతమైనటువంటి వ్యక్తులు. వీరి గురించి లేఖనాలు కూడా తెలియజేస్తా ఉన్నాయి. యెషయా గ్రంథములో 8వ అధ్యాయము 16వ వచనములో ఉన్నది. చూడండి, బైబిల్ గ్రంథము ద్వారాగా మనం కొన్ని మాటలు మనం చూసుకుని కార్యక్రమం ముందుకు సాగించుదాం. అలాగే యెషయా గ్రంథము 8వ అధ్యాయము 16వ వచనములో రాయబడి ఉన్న ప్రకారముగా ఏ రకంగా ముందుకు సాగుతుందో మనం ఒకసారి చూసుకుందాం. వీరి యొక్క జీవితం చూసుకుందాం. 16వ వచనం చూడండి. ఈ ప్రమాణ వాక్యమును కట్టుము, ఈ బోధను ముద్రించి నా శిష్యులకు అప్పగింపు. ఎందుకంటే 700 సంవత్సరాల క్రితం యెషయా అనేటువంటి భక్తుడు ఈ ప్రవచనము ద్వారాగా తెలియబడతా ఉంది. ఈ ప్రమాణ వాక్యమును కట్టుము, ఈ బోధను ముద్రించి నా శిష్యులకు అప్పగింపమని చెప్పి మరి బైబిల్ గ్రంథములో మనకి తెలియజేస్తూ ఉంది. కానీ ఈ ప్రమాణ వాక్యాన్ని ప్రకటించేటువంటి వాళ్ళు అక్కడ చేపలు పట్టడానికి వాళ్ళు
మరి ఎక్కడ తిబెరియా గలిలయ సముద్రంలోకి వెళ్ళినట్లుగా బైబిల్ గ్రంథము తెలియజేస్తూ ఉంది. ఎందుకని ఆలోచన చేసినట్లయితే ఏది ఏమైనప్పుడు కూడా ఆధ్యాత్మిక మార్గములో నడిచేటువంటి ఒక మార్గము మూసుకుపోయింది. యేసు ప్రభు ద్వారాగా 3.5 సంవత్సరాలు తిరిగి చివరికి మేమేమీ బోధించలేనటువంటి స్థితిలో ఉన్నామని చెప్పి వాళ్ళు నిరాశ్రయత చెందినట్లుగా బైబిల్ గ్రంథము తెలియజేస్తూ ఉంది. చూడండి, బైబిల్ గ్రంథము ద్వారాగా మనం చూసుకున్నట్లయితే మరి 15వ వచనం పై వచనం కనపడతా ఉంది. చూడండి, అనేకులు వాటికి తగిలి తొట్టిల్లుసు పడి కాళ్ళు చేతులు విరిగి చిక్కుబడి పట్టుబడుదురు. చూడండి, బైబిల్ గ్రంథం ప్రకారంగా చూసినట్లయితే, ఎందుకంటే యేసు ప్రభు యొక్క ప్రవచనాల ద్వారాగా అనేక మంది తొట్టిల్లినట్లుగా బైబిల్ గ్రంథం మనకి పరిచయం చేస్తూ ఉంది. అలాంటి వాక్యాన్ని ప్రకటించేటువంటి ఒక ఆధ్యాత్మిక మార్గములో నడిచేటువంటి శిష్య బృందము చివరికి చేపలు పట్టేటువంటి స్థితిలో ఉన్నారని చెప్పి లేఖనాలు తెలియజేస్తూ ఉంది. అలాగే 50వ అధ్యాయము 4వ వచనములో కూడా చూసుకునే కార్యక్రమం మనం ముందుకు సాగుదాం. 50వ అధ్యాయము 4వ వచనములో కూడా ఒకసారి మనం చూద్దాం. 50వ అధ్యాయము 4వ వచనములో కూడా మనం చూద్దాం ఒకసారి. అలసిన వారిని మాటల చేత ఓరడించు జ్ఞానమును నాకు కలుగునట్లు శిష్యునికి తగిన నోరు యెహోవా నాకు దయచేసి ఉన్నాడు. శిష్యులు వినున్నట్లుగా నేను వినుటకై ఆయన ప్రతి ఉదయమున నాకు ఇనుబుద్ధి పుట్టించుచున్నాడు. ఈ వచనం ప్రకారంగా చూసినట్లయితే అలసిన వారిని మాటల చేత ఓరడించు జ్ఞానము నాకు కలుగునట్లు శిష్యునికి తగిన నోరు యెహోవా నాకు దయచేసి ఉన్నాడని చెప్పి ఇక్కడ బైబిల్ గ్రంథము తెలియజేస్తా ఉన్నది. చూడండి, ఇక్కడ శిష్యులు అనేటువంటి ఒక బృందం అనేటువంటిది ఒకటి మనకి కనపడతా ఉన్నది. అలాగే వీళ్ళు సువార్త ప్రకటించేటువంటి పనిలో వీళ్ళు నిమగ్నమై ఉండవలసినటువంటి వాళ్ళు చివరికి లేఖనాలు నెరవేరలేదు కాబట్టి ఈ లేఖనాల ద్వారాగా వీళ్ళు ఎలాగున్నారని చెప్పి ఆలోచన చేసినట్లయితే యేసు ప్రభు ప్రకటించిన 3.5 సంవత్సరాల కాల వ్యవధిలో కూడా తిరుగుతానే ఉన్నారు. తిరిగి వీళ్ళు ఏం చేస్తున్నారని చెప్పి ఆలోచన చేసినట్లయితే ఆయనలో ఉన్నటువంటి అద్భుతమైనటువంటి భావజాలాన్ని అలవర్చుకోకుండా వీళ్ళు మందమతులుగా ఉండిపోయారు. చివరికి యేసు ప్రభు చనిపోయిన తరువాత వీళ్ళు నిరాశ్రయులైనట్లుగా బైబిల్ గ్రంథము తెలియజేస్తూ ఉంది. 51వ అధ్యాయము మనం చూసుకున్నట్లయితే 16వ వచనంలో కూడా ఒకసారి మనం చూసుకుందాం. 51వ అధ్యాయము 16వ వచనం చూసుకుందాం ఒకసారి. నేను ఆకాశములను స్థాపించినట్లు భూమి పునాదులను వేయునట్లు నా జనము నీవే అని చీయోనుతో చెప్పునట్లును నీ నోట నా మాటలు ఉంచి నా చేతి నీడలో నిన్ను కప్పి ఉన్నాను. చూడండి, బైబిల్ గ్రంథం ఎంతో అద్భుతమైనటువంటి వాక్యాన్ని ఇక్కడ మనకి పరిచయం చేస్తా ఉన్నది. చూడండి, నా జనులు నీవే అని సీమోనుతో చెప్పుము, నీ నోట నా మాటలు ఉంచి నా చేతి నీడలో నిన్ను కప్పి ఉన్నాను. ఎందుకంటే బైబిల్ గ్రంథము ద్వారాగా మనం చూసుకున్నట్లయితే మరి ఆయన ఆధ్యాత్మిక మార్గాన్ని మరి ముందుకు సాగించేటువంటి వ్యవస్థ పాప ప్రక్షాళన కోసం ఆ శిష్యులకు ఇచ్చేటువంటి ఒక అర్హత ఇక్కడ ఇవ్వలేదు కాబట్టి వాళ్ళు చేపలు పట్టడానికి వెళతా ఉన్నారు. కానీ లేఖనాలు కూడా నెరవేరాలి కాబట్టి లేఖనాలలో ఈ రకంగా ఇది ముందుకు సాగుతూ ఉంది. ఇవన్నీ కూడా ఈ 7వ వచనంలో మనకి కొంత వివరణ ఇక్కడ కనపడతా ఉంది. చూడండి, 7వ వచనంలో కనపడతా ఉంది. చూడండి, నీతిని అనుసరించి వారులారా నా మాట వినుడి, నా బోధను హృదయమందుంచుకున్న జనులారా ఆలకించుడి, మనుషుల పెట్టు నిందకు భయపడకుడి, వారి దూషణ మాటలకు దిగులు పడకుడి. చూడండి, మనకి ఒక్కొక్కసారి బైబిల్ గ్రంథంలో ఈ వచనాలు బట్టి మనకి కూడా మన జీవితాలకు ఎన్నో సాదృశ్యాలు ఎదురవుతూ ఉంటాయి. చూడండి, ఇక్కడ మనుషుల పెట్టు నిందకు భయపడకుడి, వారి దూషణ మాటలకు దిగులు చెందకండి అని చెప్పి బైబిల్ గ్రంథము తెలియజేస్తుంది. మనకు కూడా కొన్ని సందర్భాలలో
కొన్ని మనకి ఎదురవుతూ ఉంటాయి. దేవుడిని నమ్మిన ప్రతి ఒక్కరికి కూడా ఈ దూషణ, తిరస్కారము, ఈ సమాజంలో చిన్న చూపు, అలాగే రకరకాలైనటువంటి భావాలు కొన్ని మనకి కలుగుతూ ఉంటాయి. ఆ కలిగినప్పుడు మనము కూడా ఈ శిష్య బృందంలాగానే, ఎందుకంటే మనము కూడా వెనక్కి తగ్గి వెళ్ళిపోతూ ఉంటాం. కానీ లేఖనాలు నెరవేరటానికి వాళ్ళకు కావలసినటువంటి లేఖనంలో ఉన్నటువంటి గొప్ప ఆధ్యాత్మిక సూత్రాన్ని బోధించవలసినటువంటి ఇంకా సమయం ఆసన్నమైంది. కాబట్టి దేవుడు వారికి ఇచ్చేటువంటి గొప్ప ఆధ్యాత్మిక ఆధిక్యత ఎంత ఉందని చెప్పి ఇక్కడ బైబిల్ గ్రంథము తెలియజేస్తా ఉన్నది. చూడండి, ఇక్కడ 1వ వచనంలో మనం చూసినట్లయితే, నీతిని అనుసరించుసు యెహోవాను ఎదుకుసునుండు వారులారా నా మాట వినుడి. మీరు ఏ బండ నుండి చెక్కబడితిరో దానిని ఆలోచించుడి. మీరు ఏ గుంట నుండి త్రవ్వబడితిరో దానిని ఆలోచించుడి. చూడండి, ఇక్కడ ఏ బండ నుండి మనం చెక్కబడ్డాము, ఏ గుంట నుండి మనం తీయబడ్డాము, ఎందుకంటే మనల్ని దేవుడు అసలు ఎందుకు ఏర్పాటు చేసుకున్నాడనేటువంటి దానిని మనం మర్చిపోయి కొన్ని సందర్భాలలో మనం ఎదటి వారిని ఎన్నో రకాలైనటువంటి బాధలు పెడతా ఉంటుంటాం. అలాగే మరి ఆ సమయంలో ఆ పరిసర ప్రాంతాలలో ఉన్నటువంటి వారు, ఎందుకంటే మనిషిని ఏర్పాటు చేసుకున్నటువంటి గొప్ప వ్యవస్థని మనం వారు కనుగొనలేక ఆ దేవుడినే హింసించినట్లుగా బైబిల్ గ్రంథం మనకి తెలియజేస్తూ ఉన్నది. ఈ రకంగా లేఖనాలన్నీ కూడా యేసు ప్రభువు వైపుకి చూపెడతా ఉంటే మరి మనం వారేం చేస్తూ ఉన్నారని చెప్పి ఆలోచన చేసినట్లయితే ఆధ్యాత్మిక పరిపుష్టి లేనటువంటి గొప్ప విద్వాంసులు అనుకున్న ప్రతి ఒక్కళ్ళు కూడా ఆయన్ని తిరస్కరించినట్లుగా బైబిల్ గ్రంథము తెలియజేస్తూ ఉన్నది. మనం ఈరోజు మనం ఈ రకంగా ఉన్నాము అని ఆలోచన చేసినట్లయితే దేవుడు ఇచ్చినటువంటి మహాకృప, ఆయన స్వార్థ ప్రకటించలేకపోతే మనకు శిక్ష అని చెప్పి బైబిల్ గ్రంథము తెలియజేస్తూ ఉంది. అలాగే మార్కు సువార్తలోకి వెళ్ళి మనం చూద్దాం, 2వ అధ్యాయము 18వ వచనం చూద్దాం. లేఖనాలు ఏం తెలియజేస్తూ ఉన్నాయో, లేఖనాల ద్వారాగా మనం ఏమి కనుగొన్నామో ఆ లేఖనాలు మనకు కావలసినటువంటి ఆధ్యాత్మిక మార్గాన్ని ఎలా చూపెడతా ఉన్నాయో మనకు తెలియబడతా ఉంది. చూడండి, మార్కు సువార్త 2వ అధ్యాయము 18వ వచనం మనం ఒకసారి చూసుకుందాం. యోహాను శిష్యులను పరిసయ్యులను ఉపవాసము చేయుట కొద్దు వారు వచ్చి యోహాను శిష్యులను పరిసయ్యుల శిష్యులను ఉపవాసము చేయుదురు గాని నీ శిష్యులు ఉపవాసము చేయరు, దీనికి ఏతివేమని ఆయనను అడుగగా. చూడండి, ఇక్కడ ఒక చిన్న మనకి ఆన్సర్ కనపడతా ఉన్నది. ఇక్కడ ఏమని తెలియబడతా ఉన్నది అని ఆలోచన చేసినట్లయితే, యోహాను శిష్యులను పరిసయ్యులను ఉపవాసము చేయుట కొద్దు వారు వచ్చి యోహాను శిష్యులను పరిసయ్యుల శిష్యులను ఉపవాసము చేయుదురు కానీ నీ శిష్యులు ఉపవాసం ఎందుకు చేయరని చెప్పి ఒక ప్రశ్న వేశారు. చూడండి, ఇక్కడ యోహాను శిష్యులు మరి పరిసయ్యుల శిష్యులు, చూడండి, పరిసయ్యులకు కూడా శిష్యులు ఉన్నారు, యోహానుకు కూడా శిష్యులు ఉన్నారు. వాళ్ళు ఏం చేస్తున్నారంటే వాళ్ళు ఉపవాసం చేసి ఎంతో గరిష్టగా ఉన్నారు. కానీ ఆ నిష్టతోటి వాళ్ళు జీవించుతూ ఉన్నారు. కానీ ఇక్కడ యేసు ప్రభు శిష్యులకి ఎందుకు నిష్టగా లేరని చెప్పి ఆలోచన చేసినట్లయితే, వీళ్ళు పామరులు, ఎందుకంటే విద్యను అభ్యసించినటువంటి వారు కాదు, పండితులు కాదు. కానీ వారు కూడా తిరగటం నేర్చుకున్నారు. కానీ ఏ విధమైనటువంటి అర్హత వీళ్ళకి వచ్చినట్లుగా బైబిల్ గ్రంథము మనకి తెలియజేయట్లేదు. ఆ అర్హత లేనటువంటి వ్యక్తులు చేసేటువంటి పని మనకు ఎలా ఉంటుంది ఇక్కడ క్లియర్గా కనపడుతుంది. కానీ నిష్ట అనేటువంటిది వాళ్ళందరూ అభ్యసించుతూ ఉన్నారు, వీళ్ళు మాత్రం దాన్ని ఎత్తి చూపెడతా ఉన్నారు. ఎందుకంటే నీ శిష్యులు ఎందుకు ఈ రకమైనటువంటి వారుగా ఉన్నారు, మందమతులుగా ఉన్నారు, ఎందుకు మరి ఆధ్యాత్మిక పరిపుష్టి కలగలేదని చెప్పి వాళ్ళు ప్రశ్న వేసినప్పుడు కింద 19వ వచనం కనపడతా ఉంది. యేసు పెండ్లి కుమారుడు తనతో కూడా ఉన్నంత కాలము పెండ్లి ఇంటి వారు ఉపవాసము చేయతగునా. చూడండి, ఎందుకంటే పెండ్లి కుమారుడి ఇంటి వద్ద ఉన్నప్పుడు, ఎందుకంటే ఆ ఇంటి వారు ఉపవాసం నిజమే అది, ఎందుకంటే ఈ రోజుల్లో కాదు కానీ పూర్వము రోజులలో చూసినట్లయితే అదంతా యథార్థమే. ఎందుకంటే పెండ్లి కుమారుడి ఇంటికాడ ఉన్నప్పుడు మరి ఆ యొక్క గృహస్థులు కూడా ఏ రకమైనటువంటి ఉపవాసము ఉండక్కర్లేదు, వారికి కావాల్సింది మరి సమృద్ధిగా ఆహారం కూడా సిద్ధపాటై ఉన్నట్లుగా బైబిల్ గ్రంథము ద్వారా తెలియబడతా ఉంది. వారు పిచ్చివాళ్ళలారా
నేను ఈ లోకానికి ఎందుకు వచ్చానో మీకు తెలియదు, మీరు వేసేటువంటి ప్రశ్న మీకే అర్థం కాదని చెప్పి ఇక్కడ యేసు ప్రభు తెలియజేస్తా ఉన్నాడు. ఈ వచనాన్ని బట్టి మనం చూసుకున్నట్లయితే మత్తయి సువార్తలో కనపడతా ఉంది. చూద్దాం మనం ఒకసారి మత్తయి సువార్త 9వ అధ్యాయం 14వ వచనం కూడా ఒకసారి చూసుకుందాం. మత్తయి సువార్త 9వ అధ్యాయం 14వ వచనం మనం ఒకసారి చూసుకుందాం బైబిల్ గ్రంథము ద్వారాగా. అప్పుడు యోహాను శిష్యులు ఆయన యొద్దకు వచ్చి పరిసయ్యులను మేమును తరచుగా ఉపవాసము చేయుచున్నాము కానీ నీ శిష్యులు ఉపవాసము చేయరు, దీనికి హేతువేమని ఆయనను అడుగగా. చూడండి, ఇక్కడ కూడా మరి యోహాను శిష్యులే వచ్చారు. ఎందుకంటే అక్కడ మరి పరిసయ్యులు అనేటువంటి వాళ్ళు అడుగుతా ఉన్నారు, కానీ ఆయన శిష్యులు కూడా వచ్చారు. ఎందుకంటే మేము ఎప్పుడు కూడా ఉపవాసము చేసి ఎంతో భక్తి శ్రద్ధలతోటి మా యొక్క ఆధ్యాత్మిక పరిపుష్టి ముందుకు సాగాలనేటువంటి ఆలోచనతో మేము ఉంటాం. అసలు ఎందుకని ఉపవాసము చేయరు అని చెప్పి అడుగుతా ఉన్నారు. అక్కడ వివరణ కూడా అదే వివరణ 9వ అధ్యాయంలో ఇచ్చినటువంటి వివరణ ఇక్కడ ఇచ్చినట్లుగా బైబిల్ గ్రంథం ద్వారా మనం చూస్తూ ఉన్నాము. అలాగే 14వ అధ్యాయము 12వ వచనములు కూడా ఒక మాట మనకి కనపడతా ఉంది. చూడండి, 14వ అధ్యాయము 12వ వచనములో కూడా మనకు ఒక మాట కనపడతా ఉంది. చూడండి, అంతటా యోహాను శిష్యులు వచ్చి శవమును ఎత్తుకొని పోయి పాతిపెట్టి యేసు నొద్దకు వచ్చి తెలియజేసిరి. చూడండి, ఇక్కడ బైబిల్ గ్రంథంలో చూడండి ఎంత నిష్ట గరిష్ట కలిగినటువంటి వ్యక్తులు. మరి యోహాను ఎప్పుడైతే మరి సంహరింపబడ్డాడో, చనిపోయాడని తెలిసిన తర్వాత ఆ శవాన్ని ఎత్తుకొని పోయి పాతిపెట్టినట్లుగా బైబిల్ గ్రంథము తెలియజేస్తూ ఉంది. కానీ అక్కడతోటి వాళ్ళ జీవితం ఏమైపోయింది, వ్యర్థముగా ముగిసిపోయింది. అక్కడి నుంచి యోహాను శిష్యులు అనేటువంటి వాళ్ళు మనకి ఇక్కడ కనపడరు. ఎందుకు కనపడరని ఆలోచన చేసినట్లయితే ఎంత నిష్ఠతో ఉన్నటువంటి వారైనప్పుడు కూడా ఆధ్యాత్మిక మార్గాన్ని సుముఖం చేసుకోకుండా మందమతులుగా ఉండిపోయారు వాళ్ళు కూడా. ఎందుకంటే చెప్పటం మాత్రమే కానీ చేసేటువంటి అర్హత వాళ్ళ దగ్గర లేదని చెప్పి ఇక్కడ బైబిల్ గ్రంథము తెలియజేస్తూ ఉంది. అలాగే మనం చూసుకున్నట్లయితే బైబిల్ గ్రంథము ద్వారాగా చూసుకున్నట్లయితే ఇక్కడ మనకి ఇంకొక మాట మనకి కనపడుతోంది. యోహాను సువార్తలో 1వ అధ్యాయం 35వ వచనం చూసుకుందాం ఒకసారి. యోహాను సువార్త 1వ అధ్యాయం 35వ వచనం కూడా మనం చూసుకుందాం. మరునాడు మరల యోహానును అతని శిష్యులలో ఇద్దరును నిలిచి ఉండగా అతను నడుచుచున్న యేసు వైపుకు చూసి, ఇదిగో దేవుని గొర్రె పిల్ల అని చెప్పాను. అతడు చెప్పిన మాట ఆ ఇద్దరు శిష్యులు విని యేసుని వెంబడించిరి. యేసు వెనకకు తిరిగి వారు తన్ను వెంబడించుట చూసి మీరేమి వెతుకుతున్నారని వారిని అడుగగా, రబ్బీ నీవెక్కడ కాపురమున్నావని ఆయనను అడిగిరి. రబ్బీ అను మాటకు బోధకుడని అర్థం. ఇక్కడ ఈ వచనాలను బట్టి మనం చూసుకున్నట్లయితే ఇక్కడ ఏం కనపడుతుందని చెప్పి మనం ఆలోచన చేసినట్లయితే యోహాను ఇక్కడ ఒక మంచి మాట తెలియజేస్తూ ఉన్నాడు. యోహాను ఎందుకంటే మనమైతే మానవ సంబంధం కలిగినటువంటి వారము, కానీ ఎవరైనా కించపరుస్తూ ఉంటాం. యోహాను అంటా ఉన్నాడు అక్కడ యేసు ప్రభువును చూడగానే. ఇక్కడ ఏమని అంటున్నాడని మనం ఆలోచన చేసినట్లయితే అతడు నడుచుచున్న యేసు వైపుకు చూసి, ఇదిగో లోక పాపములను మోసుకొని పోవు దేవుని గొర్రెపిల్ల. చూడండి ప్రియమైనటువంటి సహోదరులారా, లోక పాపములను మోసుకొని దేవుని గొర్రెపిల్ల అని ఎవరిని సూచించుతున్నాడు యోహాను అని చెప్పి మనం అనుకున్నట్లయితే యేసు ప్రభువుని చూపెడతా ఉన్నాడు. యేసు ప్రభువుని ఘనపరుస్తా అన్నాడు, బలపరుస్తా అన్నాడు. యేసు ప్రభువుని ఎంతో అద్భుతమైనటువంటి రీతిగా యోహాను కూడా ప్రకటించుతా ఉన్నాడు. ఏది ఏమైనప్పుడు కూడా యోహాను ద్వారాగా ఒక మరి ఆధ్యాత్మిక మార్గాన్ని నడిచేటువంటి స్థితి యేసు ప్రభు ఏర్పాటు చేసుకున్నప్పుడు కూడా నాకన్నా శక్తివంతమైనటువంటి వ్యక్తి మరి యేసు ప్రభు అని చెప్పి అక్కడ తెలియజేయబడతా ఉన్నది.